బాల్కనీ, హాల్ లేదా ఆఫీస్ మూలలో ఈ మొక్క ఉంటే మనస్సుకి చల్లదనం, ఇంటికి అందం రెండు లభిస్తాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ బాగా పచ్చగా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో అదృష్టం కూడా అలాగే బలంగా ఉంటుంది. మొక్క వాడిపోయి ఉండడం, ఆకులు పసుపు రంగులోకి మారడం వంటివి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తారు. అందుకే మనీ ప్లాంట్ కి క్రమం తప్పకుండా నీరు పోయాలి, ఎండ కూడా తగిలేలా ఉంచాలి. ఇది బాగా పెరుగుతుండడంతో ఇంట్లో ఆనందం, శాంతి మరియు డబ్బు ప్రవాహం పెరుగుతుందని నమ్మకం. మనీ ప్లాంట్ లో ఈ వస్తువులు పెడితే డబ్బుకు లోటుండదని అందరూ అంటుంటారు. అవేంటో చూసేద్దాం. వాటిలో ఒకటి పాల వినియోగం. నెలకి ఒక్కసారి లేదా 2 సార్లు కుండలో కొద్దిగా పాలు కలిపిన నీరు పోస్తే మొక్క వేగంగా పెరుగుతుందని చెప్తున్నారు. పాలు స్వచ్ఛతకు, శుభశక్తికి ప్రతీక. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గి అదృష్టం పెరుగుతుందని నమ్మకం. మరో చిట్కా చక్కెర. మనీ ప్లాంట్ కుండలో చాలా కొద్దిగా చక్కెర వేసి నీరు పోస్తే ఆ మొక్క చురుగ్గా పెరుగుతుందని వాస్తు నమ్మకం. చక్కెర ఇంట్లో మాధుర్యం, శాంతి మరియు శుభ ఫలితాలను సూచిస్తుంది. దీనివల్ల కుటుంబంలో గొడవలు తగ్గి ఆర్థికంగా స్థిరత్వం వస్తుందని అంటున్నారు. మనీ ప్లాంట్ కుండకు లేదా దాని చుట్టూ ఎర్ర దారం కట్టడం కూడా శుభకరంగా భావిస్తారు. ఎర్ర రంగుకు శక్తికి, శుభానికి ప్రతీకగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆదాయం నిలకడగా కొనసాగుతుందని నమ్మకం. అలాగే మొక్క చుట్టూ చిన్న తెల్లని రాళ్ళు లేదా స్ఫటికలు ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెప్తుంటారు.